హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. నా లవ్ స్టోరీ గురించి తెలిసిపోయినాక అంతమంది నాది క్యాస్ట్ ఒకటి కాక లవ్ మ్యారేజ్కి ఒప్పుకోలేదు, వాళ్ళలో చేయలేదు. నేను చూసా ఫారూక్ని నాకు కనిపించిండు, నీకు కాదు నాకు కనిపించిండు. హలో 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 ఏమైంది ఏమైంది ఏమైంది? ఇక్కడే ఉన్నాను, ఈ ప్లేస్ నాకు కళ్ళలోకి వచ్చింది, ఇదే ప్లేస్ నాకు కళ్ళలోకి వచ్చింది. ఈ చెట్లు ఈ ప్లేస్ మొత్తం నాకు మంచి గుర్తుంది, నాకు ఇక్కడే కళ్ళలోకి వచ్చింది. ఇక్కడికే రమ్మన్నాడు నన్ను, ఇక్కడికే రమ్మన్నాడు. నేను వెళ్ళి వెతుక్కుంటాను. మీరు అలాంటప్పుడు ముందు రావాలి, నాకు హెల్ప్ కొరకు. ఇప్పుడు మీకేమన్నా అయితే నాకు ఇప్పుడు నేను తప్పుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో ప్రజెంట్ వచ్చేసి నేను బాహుబలి బాబ్జీ వాళ్ళ ఫ్రెండ్ని పిలిచుకొచ్చాడు. సో ఏదో కొద్దిగా ఇష్యూ ఉందంట. సో ఆ ఇష్యూ గురించి వాడే చెప్తాడు, వినండి. బాబ్జీ మా ఫ్రెండ్ కాదురా స్వామి, మన సబ్స్క్రైబర్ అంట. అవునా? ఇన్స్టాగ్రామ్లో నీకు మెసేజ్ చేసిందంట, నువ్వు చూడలే. ఓకే. మళ్ళీ నాకు చేసింటే అదే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏదో చనిపోయినాడని చెప్పి మెసేజ్ అది అవునా కనబడుతున్నాడని చెప్పేసి మనకు మెసేజ్ పెట్టింది. ఓకే. సో నాకు ఆల్రెడీ చెప్పాడు, బట్ మీకు కూడా ఇంటిమేషన్ ఉంటుంది అనేసి మళ్ళీ కంప్లీట్గా తనతోనే చెప్పేయాలనేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్. నేను ఫారూక్ ఇద్దరం లవ్ చేసుకుంటున్నా ఒక 4-5 years నుంచి. ఓకే. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది మా లవ్ స్టోరీ గురించి. తెలిసిపోయినాక అంతమంది నాది క్యాస్ట్ ఒకటి కాక లవ్ మ్యారేజ్కి ఒప్పుకోలేదు, వాళ్ళలో చేయలేదు. తర్వాత వచ్చి అతను కాల్ చేసి, ఫారూక్ ఇక్కడ మనం కలిసే చోట్లో ఉన్నాము, ఇక్కడికి రా రాజీ అని కాల్ చేశాడు. అక్కడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి కాల్ చేశాడు. ఓకే అని అక్కడికి నేను వెళ్తే, అక్కడికి వెళ్ళాక కలవలేదు నేను. 2 days తర్వాత అతను చనిపోయినాడు, మా ఫారూక్ చనిపోయినాడని తెలిసింది. నేను చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను చూడలేదు, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చూడనివ్వలేదు. అందుకు వస్తున్నాడు, ఇక్కడికి రా రాజు, నేను ఇక్కడ ఉన్నా నీకోసం, ఇక్కడికి రా రాజు అని పిలుస్తున్నాడు. అక్కడికి నాకు కొంచెం భయం వేస్తుంది అక్కడికి వెళ్ళాలంటే. మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఓకే అండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇది 100% నిజమేనా? 100% నిజం సార్. ఓకే. ఆ రూట్ మీకు తెలుసా? ఓకే సార్, తెలుసు. అక్కడ నాకు మిమ్మల్ని పిలుచుకెళ్తాను, కొంచెం హెల్ప్ చేయండి సార్. ఓకే. సో గైస్, ఇంకా ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూద్దాము ఏం జరుగుతుందనేసి. నేను ఒకటే చెప్తున్నా చూడండి, ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు భయపడడం కానీ, మీరు లేకుంటే ఏదన్నా ఓవర్గా రియాక్ట్ కావడం కానీ ఇలాంటివి చేయొద్దండి, ఎందుకంటే ఇబ్బంది జరుగుతుంది. సో మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇలాగే లావణ్య మ్యాటర్లో ఇబ్బంది పడ్డాము. బట్ అందుకే అప్పటి నుంచి మ్యాక్సిమం బయట ఎవరికైనా తీసుకెళ్ళి ఏదైనా హెల్ప్ అదే ఇట్లా వీడియోస్ తీయాలన్నా హెల్ప్ చేయాలన్నా కూడా భయం అవుతుంది, ఏమవుతుందో ఏమో, మన వల్ల ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందో అనేసి. బట్ ఇంకా బాబ్జీ గడు చెప్పాడు, ప్లస్ ఇంకా తిన చాలా అంటే చాలా సఫర్ అవుతుంది అనేసి, సరే హెల్ప్ చేద్దాంలే అనేసి వెళ్తున్నాను గైస్. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రూట్లో ఎక్కడండి? మొత్తం ఏం లేవు, వెహికల్స్ ఏం రావడం లేదు రూట్లో. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టెంపుల్ వస్తుంది. టెంపులా? అక్కడ ఎప్పుడు కలుస్తూ ఉంటాం. ఓకే, టెంపుల్ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడికి వస్తుంటారా? ఏంటండి మీరేమో ఇక్కడే అన్నారు, బట్ ఏం కనపడే, అసలు నిజమా కాదా నాకేం డౌట్ వస్తుంది. లేదండి సార్, ఇక్కడే నేను కలిసింది ఎక్కువ. అవునా? ఈ
ఇంట్లో కలుస్తూ ఉంటారా? అవును సార్. ఏమైంది ఏమైంది ఆపండి సార్, బండి ఫస్ట్ ఆపండి. ఫారూక్ ఏమైంది? ఫారూకా ఆపండి సార్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సార్ ఆపండి. దిగండి హలో 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 రాజు Please, sir, దిగదు. ఒక్క నిమిషం దిగద్దు ప్లీజ్ ప్లీజ్. ఏమైంది ఏమైంది? ఆపండి. Please, నేను వెళ్తాను. ఒక్క నిమిషం నేను దిగి చూస్తాను. మీ ఫారూక్ నేను దిగి చూస్తాను, సరేనా? ఎక్కడ కనొచ్చాడు? గైస్, ఎవరో కనొచ్చారని చెప్తుంది తిను. ఇక్కడ ఏదో రెడ్ క్లాత్ పడింది, ఇక్కడ ఏదో టవల్ పడింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవ్వరు లేరు, బట్ ఆ అమ్మాయి ఏదో ఇక్కడ కనొస్తుంది అంటుంది. అసలు ఆ అమ్మాయి చెప్పేది నిజమా కాదా కూడా నాకు డౌట్గా ఉంది. అందుకే నేను మళ్ళీ ఆ అమ్మాయితోనే చెప్పించి కనుక్కో రా బాబ్జీ అని చెప్పాను. బట్ వాడేమో నిజమే అంటారా అని చెప్పాడు. ఇంకా మనం డీటెయిల్స్ అడగనీకి లేదు ఎక్కడ ఏమనేసి. సరే హెల్ప్ చేద్దాంలే, ఇన్ కేసు ఒకవేళ నిజమైతే మనం హెల్ప్ చేస్తే తను అదే మంచిగా అవుతుంది కదా అనేసి నేను వచ్చాను. బట్ ఇక్కడైతే ఏం అనిపించట్లేదు నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా, ఏమీ వెహికల్స్ తిరగకుండా ఉన్నది. బట్ తను చనిపోయాడు అంటుంది. సో చనిపోయినాక ఇక్కడ ఎందుకు చనిపోయాడు ఏంటనేది అర్థం కావటం లేదు. అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపేశారా అనేది మనకు తెలియదు. తనేమో ఇప్పుడు కనస్తున్నాడు అంటుంది ఇక్కడైతే. బట్ ఏం చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. సో గాయ్స్, సడన్గా ఏదో కదిలింది. ఇక్కడ ఏంటో అన్నీ వేస్ట్ క్లాత్ అంతా పడేస్తున్నారు చూడండి. నిజమా అబద్ధమా ఏంటనేది అర్థం కాకుండా ఉంది. రాజీ గారు, అక్కడ ఎవరు లేరండి? లేదండి, నేను చూసానండి సార్. అక్కడ ఎవరు కనిపించలేదండి? లేదండి, నేను చూసానండి. ఒక్కసారి నేను దిగుతా, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను చూస్తా ఒక్కసారి. సరే దిగండి. వద్దులేరా, చూద్దాం. వద్దులే, ఇక్కడ దిగొద్దులే. లేదు, నేను చూసా ఫారూక్ని. సరే దిగండి. వద్దులేరా, దిగండి. వద్దులే, ఇక్కడ దిగొద్దు. ప్లీజ్, నేను చూసా, ప్లీజ్. దిగండి చూద్దాం. దిగండి. ఎక్కడ చూసారు మీరు? ఇక్కడే చూసా. అవునా? ఇక్కడ ఎవరు లేరండి. ఇక్కడే చూసా నేను. ఇక్కడే ఎక్కడ? ఇక్కడే నేను కలిసింది. ఇక్కడ ఎవరు లేరు చూడండి. లేదు, ఇక్కడే నేను చూసా, ఇందాకే చూసా. ఇక్కడే నేను చూసింది. ఎవరు లేరండి ఇక్కడ చూడండి. బాబ్జీ, తను ఇక్కడే చూసా అంటున్నారా? ఇక్కడ ఇక్కడే చూసా.
నాకెవరు కనపడలేమా? నాకు కనిపించిండు, నీకు కాదు నాకు కనిపించిండు. ఇక్కడ ఎవరు లేరండి. లేదండి నేను ఇక్కడే చూసాను ఫారూక్ని. ఫారూక్ ఇక్కడే ఎవరు చూసినావు అక్క నువ్వు? లేదన్నా నేను చూసాను ఇక్కడ ఫారూక్ని. చూడరా ఏంటిది చెట్టుకి ఏదో నల్లగా తగిలింది. ఎవరు లేరండి ఇక్కడ. లేదండి సార్ ఇక్కడే నేను చూసాను. ఇక్కడే చూసారా? ఏమైంది ఏమైంది? హలో 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 ఏమైంది ఏమైంది ఏమైంది? ఫారూక్ ఏ డోర్ ఎలా ఓపెన్? ఎవరు నిజంగా నచ్చాడా నీకు? అది డోర్ ఓపెన్ అయింది. వచ్చాడైంది. ఏ నాన్నగారు డోర్ ఓపెన్ అయింది ఇంకా. బాబు నిజం చెప్పు, అమ్మాయి పిచ్చిది కాదు కదా? ఏ లేదురా, మన సిస్టర్ లేదు. మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? నిజంగానే ఆత్మ అంటే ఎలా ఉంటుంది? నిజంగానే కనిపిస్తుంది. నాడు పిచ్చి మరి తిరుగుతారు. రాజీ గారు ఎవరు లేరండి ఇక్కడ. లేదండి ఇందాక వచ్చాడు. ఎవరు లేకపోతే డోర్ ఎలా ఓపెన్ అవుతుంది? ఫారూక్ ఉన్నాడని డోర్ ఓపెన్ అయింది. సరే ఎక్కండి, మళ్ళీ మనం మీ ఫారూక్ చూద్దాం. మళ్ళీ ఒకవేళ మనం ఎక్కి వెళ్తుంటే మళ్ళీ ఏమైనా కనస్తాడేమో. ఇక్కడే చూసా నేను ఇందాక, ఇక్కడే 2 times చూసా నేను. ఇక్కడే చూసా, ఇక్కడే ఉన్నాడు. మేము కలిసే ప్లేస్ ఇక్కడే, ఎక్కడ కాదు ఇక్కడే మేము కలిసేది. ఎప్పుడు నిజంగానే ఉన్నాడా? నిజంగానే ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడే ఉన్నాడు, నేను చూసా. ఫారూక్ రా ఫారూక్, ఎక్కడున్నా? ఇక్కడికి వచ్చా నేను, నన్ను పిలుస్తున్నాగా నేను వచ్చా. ఫారూక్ ఫ్రెండ్స్, నేను అక్కడ లైవ్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చెప్పేది నిజం కాదు, ఈ అమ్మాయి నిజంగా మెంటల్లీ ఏమైనా డిస్టర్బ్ అయిందేమో, పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తుంది అనేసి ఒక కోపంతో ఉండేవాడిని. బట్ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసిన తర్వాత మీరు ఇందాక ఏదైతే షాడో చూసారో ఆ షాడో కూడా నేను ఇప్పుడు ఎడిటింగ్లో చూసిందే ఫ్రెండ్స్. మీరు బాగా గమనించినట్టే ఆ షాడో కనిపించగానే ఈ మొబైల్ కూడా నేను అక్కడ మిర్రర్ దగ్గర పెట్టున్నాను. సో అది కూడా పడిపోయింది. దాని తర్వాత ఈ అమ్మాయి ఫారూక్ కనిపించాడు అని దిగి చూడడము, మొత్తం కూడాను తిరగడము, అరవడం చేసింది. ఇంకా ఇటువంటి సిచ్యువేషన్లన్నీ కూడాను జరుగుతూనే ఉన్నాయి. ఇంకా సరే ఒకసారి మళ్ళీ మొత్తం కూడా తిరిగి చూద్దాము, ఏం జరుగుతుందో మళ్ళీ మనం క్లారిటీగా తెలుసుకుందాము అనేసి మళ్ళీ ఆ అమ్మాయిని కార్లో ఎక్కించి మళ్ళీ నేను మొత్తం కూడాను ఆ రూట్లో తిరిగి చూశాను ఫ్రెండ్స్. సో తిరిగి చూసిన తర్వాత ఏం జరిగిందనేది మీరే చూడండి. సో ఇంతవరకు మీకు నచ్చినంటే లైక్ చేయండి. ఈ రూట్లో అండి, ఎక్కడ పడితే అక్కడ కలుస్తూ ఉంటాము. ఎక్కువైతే ఇక్కడే కలుస్తాం మేము. సరే అండి, ఇప్పుడు మీకు కనరావట్లేదు కదా? ఇప్పుడు కనిపించట్లేదండి. ఫస్ట్ కనిపించాడు, డోర్ ఓపెన్ అయింది కదండి. మీరు కూడా చూసారు కదండి డోర్ ఓపెన్ అవ్వడము. సరే చూద్దామండి, ఇంకో తీసేపు చూసి ముందరికి వెళ్ళి చూద్దాం. అలా కాదండి, మీకు ఈ ప్లేస్ అంటున్నారు, అసలు ఇక్కడ ఎక్కడ కలవడానికి ఛాన్స్ లేదు. మీరు అసలు ఇక్కడ ఎక్కడ కనస్తున్నారు? మాకైతే కనరాలేదు ఇందాక. లేదండి, ఇక్కడ నేను చాలా సార్లు కలిసాను. చాలా సార్లు కలిసాను. ఇక్కడికి నన్ను రమ్మన్నాడు ఫారూక్. ఇక్కడికి వచ్చా నేను, నాకు కనపరిచినాడు. ఇక్కడ డోర్ దగ్గర కూడా మీరు చూసారు కదా, అసలు కనపరిచినాడు నాకు. ఈ ఏరియాలోనే కనిపించాడు. ఇక్కడే ఉన్నాడు. ఈ ప్లేస్ నాకు కళ్ళలోకి వచ్చింది. ఇదే ప్లేస్ నాకు కళ్ళలోకి వచ్చింది. ఈ చెట్లు, ఈ ప్లేస్ మొత్తం నాకు మంచి గుర్తుంది. నాకు ఇక్కడే కళ్ళలోకి వచ్చిండు. ఇక్కడికే రమ్మన్నాడు నన్ను, ఇక్కడికే రమ్మన్నాడు. మీరు హెల్ప్ చేయండి, లేదంటే మీరు కనీసం వదలండి, నన్ను వెతుకుతాను వెళ్ళేసి. హెల్ప్ లేదు వదలండి, నేను హెల్ప్ చేస్తే చేయండి, లేదంటే నేను వెతుక్కుంటాను.
హెల్ప్ చేయడానికి నిన్ను పిలుచుకొచ్చాం. తీరమారా ఇక్కడ మా భయం ఏమంటే నీకేమన్నా అవుతుందేమో. నాకేమైనా పర్వాలేదు, నేను ఫారూక్ ని కలవాలి. అక్కడ అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో నేను వినాలి. అక్క చేస్తాం లెక్క. అతను ఉన్నాడా లేదా అసలు అర్థం కావడం లేదు. కళ్ళలోకి మాత్రం ఇదే ప్లేస్ కనపడుతుంది. మా కంట్రోల్ లేదు. మళ్ళీ నాకు కనపడుతున్నాడు. ప్రేమించింది నేను కదా, నాకు కనపడుతున్నాడు. మీకు ఎందుకు కనపడడం లేదు? బాబ్జీ మావా ఏంది రా తిను ఇట్లా మాట్లాడుతుంది, నాకేం అర్థం కావడంలే. ఏమో నాకు అర్థం కాదు అసలుకి. ఫారూక్ ఎక్కడున్నావు? ఫారూక్ వచ్చాను. ఫారూక్ నేను ఎక్కడున్నావు? ఫారూక్ ఇంతసేపు కనపరచవు కదా ఫారూక్, ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు నాకు? వీళ్ళు ఉన్నానని ఏమన్నా కనపరావడం లేదా ఫారూక్? నేను ఒక్కదాన్నే వస్తా. ఫారూక్ ఎక్కడున్నా? ఫారూక్ సార్ మీరు నన్ను వదలండి, నేను వెళ్తాను. ఫారూక్ పిలుస్తున్నాడు, నేను వెళ్తాను సార్. ప్లీజ్ ప్లీజ్ అలాంటివి చేయొద్దు. లేదు సార్, మీరు ఉన్నారని రావటం లేదేమో సార్. నా ఫారూక్ ప్లీజ్ మిమ్మల్ని పిలిచుకొచ్చి నేను అయితే పాత ప్లేస్ కి వెళ్దాం సార్. ఇందాక కలిసి కనపరిచినాడు కదా, అక్కడికి వెళ్దాం సార్. ప్లీజ్ సార్ అక్కడికి వెళ్దాం సార్. ప్లీజ్ సార్ బండి తిప్పండి సార్, అక్కడికి వెళ్దాం ప్లీజ్ సార్. ప్లీజ్ ఫస్ట్ తిప్పండి, వెళ్దాం. ప్లీజ్ తీసుకెళ్తాను టెన్షన్ పడతాను, తీసుకెళ్తాను. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. కంపల్సరీ ఫారూక్ కావాలి నాకు సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. చేస్తానండి, కంపల్సరీ చేస్తాను. బండి వెళ్ళాలి కదా, మూవ్ కానీ. ఫారూక్ అక్కడికి వెళ్ళండి సార్. ప్లీజ్ మీరు వదిలేసేయండి, నేను వెళ్ళి వెతుక్కుంటాను. మీకేమన్నా ప్రాబ్లం అవుతుందండి. నేను వెళ్ళి వెతుక్కుంటాను. మీరు అలాంటప్పుడు ముందు రావాలి, నాకు హెల్ప్ కొరకొచ్చి. ఇప్పుడు మీకేమన్నా అయితే నాకు ఉంటుందండి, చేస్తాను. ఇప్పుడు నేను తప్పుకుంటున్నాను. రావడం లేదు ఫారూక్ నా దగ్గరికి, నాకు చెప్పాల్సిన విషయం చెప్పడం లేదు. మీరు ఉన్నారని ఏమన్నా రావడం లేదేమో. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ బండి తిప్పుతున్నాను, హెల్ప్ చేయండి. చేస్తాం లెక్క ఉండు, కానీ దండం పెడతా. దండం పెడతా. నీ బాధ చూడాలా, ఆ పాప బాధ చూడాలా? చూడు ఫస్ట్. చచ్చిపోవాలేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి అన్న. ప్లీజ్ నేను ఫారూక్ ని కలవాలి. ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి. ఫారూక్ సార్ వెళ్ళండి సార్, ఇంకా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. కాదు ఇంకా ఫాస్ట్ వెళ్ళండి. మీ ఫారూక్ మేము ఇద్దరం పోవాల్సింది ఉంటుంది. పర్వాలేదు సార్ వెళ్ళండి ఫస్ట్. అంటే మేము చచ్చిపోయినా పర్వాలేదా? వెళ్ళండి సార్. ప్లీజ్ అక్కడ ఉన్నాడు సార్. అదిగో సార్ అక్కడ ఫారూక్ సార్. ఫారూక్ ఉన్నాడు సార్. ఎక్కడ ఉన్నాడు సార్. అదే ఎక్కడండి? ఉన్నాడు సార్. ఉన్నాడు సార్. హలో రిలాక్స్. రాజుగారు ఓకే ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? కూల్ రాజుగారు ఒక్క నిమిషం నేను చెప్పేది. రాజుగారు నేను హెల్ప్ చేస్తాను. నీ ఫారూక్ తో మాట్లాడిస్తా. నా మాట నమ్ముతావా? నీ ఫారూక్ తో మాట్లాడిస్తా. 10 నిమిషాలు నాకు టైం ఇస్తావా? 10 నిమిషాలు నేను ఖచ్చితంగా మాట్లాడిస్తా. ప్రామిస్ గా మాట్లాడిస్తా. కొద్దిసేపు నువ్వు కూల్ గా ఉంటావా, రిలాక్స్ గా ఉంటావా? నాకేదో చెప్పాలనుకుంటున్నాడు ఫారూక్. నేను చెప్పిస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం రాజుగారు, నేను చెప్పేది వింటారా? ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీ ఫారూక్తో నేను మాట్లాడిస్తాను. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్. కూల్ అయిపోండి. మీ ఫారూక్ మీకు కనొచ్చాడు, నాకు కన రాలేదు, కానీ నేను మీ ఫారూక్తో మాట్లాడి ట్రై చేస్తా అంటున్నా. మీరు 10 నిమిషాలు బండి నేను మాట్లాడిస్తాను. నేను 10 నిమిషాలు టైం ఇచ్చాను, నేను ఖచ్చితంగా మాట్లాడిస్తాను మీతో. ఓకే రెడీనా? నేను మాట్లాడిస్తాను. మీరు కార్లో వచ్చి కూర్చుంటారా? రండి, కార్లోకి రండి. కార్లోకి వచ్చి కూర్చోండి 10 నిమిషాలు. పబ్జీ కార్ గడ తీసుకెళ్ళు. 10
10 నిమిషాలు కార్లో కూర్చోండి మీరు, నేను మాట్లాడిస్తాను. రండి 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 రండి, కమాన్ 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 కమాన్, రండి రండి, మాట్లాడిస్తాం ఖచ్చితంగా మాట్లాడిస్తాను. ప్లీజ్ 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 మాట్లాడతాను, కంపల్సరీ కంపల్సరీ. రండి రండి రండి, చెప్పిస్తా రండి. కూర్చోండి కూర్చోండి, కార్లో కూర్చోండి ప్లీజ్. 10 నిమిషాలు కూర్చోండి, 10 నిమిషాలు కూర్చోండి. ఎగ్గిరా బాబుజీ, ఎగ్గి 10 నిమిషాలు మీరు కూర్చోండి, నేను ఖచ్చితంగా మాట్లాడిస్తాను. కూర్చోండి అలాగే కూర్చోండి. ఏ బాబుజీ ఇలా ఏంట్రా పాప, ఏం లేదులేరా బాబుజీ. ఏమా పాప, నాకు తెలుసు మా ఏరా మావాడు ఒకరి ఏం లేదు గాలి. ఏం చెప్పరాటే. అమ్మాయి చాలా సఫర్ అవుతున్నట్టుంది. ఆ అమ్మాయి చేసేది నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి చెప్పేది నిజమా అబద్ధం అనేది నేను క్లారిఫికేషన్ తీసుకోలేకున్నాను. సో గైస్, మీకు ఎలా ఇప్పుడు ఆ అమ్మాయి పైన ఒపీనియన్ ఉందో నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. ఇంకా ఆ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ కోసమో లేకుంటే నిజమా కాదా తెలుసుకోవడం కోసమో నేను డౌజింగ్ రాడ్స్ గేమ్ అయితే ఆడతాను. సో డౌజింగ్ రాడ్స్ ఆడి మీకు నిజమా కాదా అనేది నేను ట్రై చేస్తాను. అందుకే నేను డౌజింగ్ రాడ్స్ ఆడతాము. రెడీనా? ఓకే. సో గైస్, టైం చూడండి, ఇప్పుడు కరెక్ట్ 12:36 అవుతుంది. నేను 11కి అలా వచ్చాను. చూద్దాంలే, ముందే ఒకసారి ట్రై చేద్దాం అనేసి మామూలు నార్మల్గా అనేది. ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నారు, డౌజింగ్ రైడ్స్ ఇచ్చి పంపించాను. ఇప్పుడు చూద్దాము ఏమవుతుందో. టైం అయితే 12:36 అవుతుంది. ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఏమన్నా అవుతుందేమో అని కొద్దిగా ఆలోచనగా ఉంది. ఆ పాప ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనేసి. సరే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ ఆడదాం. గేమ్లో మనకి ఏదైనా అనిపించిందండి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకున్నాం. రాజీ గారు, నీకు మాట ఇచ్చాను మీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడనీగా ట్రై చేస్తాననేసి. సో నా కంటికి కనరాలేదు, వాడి కంటికి కనరాలేదు, మీ కంటికి కనొచ్చాడు అన్నారు. మేము దాన్ని 100% నమ్మలేకున్నాం. కాబట్టి మాకు నమ్మకమైంది, లైక్ మేము ట్రై చేసేది. నేను ఒకటి ఇప్పుడు ఈ గేమ్ అయితే ఆడతాను, ఓకేనా? ఈ గేమ్లో నాకు నిజం అనిపిస్తుందంటే నేను నెక్స్ట్ స్టెప్ ఏదైనా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేయగలుగుతాను. ఓకే, టెన్షన్ పడద్దండి. సో ఈ గేమ్ని నేను ఆడతాను, ఓకేనా? సో గైస్, ఇప్పుడు డౌజింగ్ రాడ్స్తో ఫారూక్ ఉన్నాడా లేదా అనేది తెలుసుకున్నాము. రిలాక్స్. ఫారూక్, నువ్వు నిజంగానే ఇప్పుడు తనకు కనచ్చావా? నిజంగానే నువ్వు తనకు కనచ్చినంటే వీటిని క్లోజ్ చేయి, లేదంటే ఈ డౌజింగ్ రాడ్స్ని ఓపెన్ చేయి. బాబ్జీ, ఏంటో ఏం సమాధానం లేదు. అడుగు సరే. ఫారూక్, నిజంగానే ఇక్కడ నువ్వు ఉన్నావా? ఉంటే వీటిని క్లోజ్ చేయి, లేకుంటే ఓపెన్ చేయి. సార్ మళ్ళీ అడగండి సార్, ఒకసారి ఇంకేం అడగాలి? ఒక్కసారి అడగండి సార్, ప్లీజ్ అడగండి ఒక్కసారి. ఓకే ఓకే, అడుగుతాను. ఫారూక్, నిజంగా నువ్వు ఇక్కడ ఉన్నావో లేదో నాకు తెలియదు, బట్ మీ లవర్ అయితే ఇక్కడే ఉన్నావు, తనతో మాట్లాడాలి అంటుంది. నీకు నిజంగా తన పైన ఇష్టం ఉంటే, నువ్వు నిజంగా తన కల్లో కనొచ్చిందంటే, తనతో మాట్లాడి నువ్వు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నావు అంటే నిజమైతే వీటిని క్లోజ్ చేయి, లేదంటే వీటిని ఓపెన్ చేయి. బాబ్జీ, మామా ఏంటండి ఏం రెస్పాన్స్ లేదు?
అసలు అవి ఏంటో కూడా నాకు తెలియదు. అసలు మీరు ఏం ఆడుతున్నారో తెలియదండి నాకు అసలు. సరే ఓకే బాబ్జీ, నాకేమో రెస్పాన్స్ కావట్లేదు, నీకేమో రెస్పాన్స్ అవుతాడేమో, ఒకసారి ఆడి చూడరా. రే బాబ్జీ కానీ త్వరగా అడుగురా. అడగండి సార్ ప్లీజ్ సార్. ఉండు నేనే దోశలు ఎత్తాను, అడుగుతానులే, ఉండు కొంచెంసేపు అడుగురా. కామెడీ కాదురా, సీరియస్ రా. ఊరే ఉండరా, అడగద్దేమే. సార్ అడగండి సార్, సార్ అడగండి సార్. ఉండు కథలే అడుగుతా. అన్నా పార్క్ అన్నా, నీ దండం పెడతాన్నా, ఎక్కడున్నా ఇడికి వచ్చాడు కదా అన్న, అదే పనిగా మీరు ఎవరు కళ్ళకి వచ్చాను అని చెప్పి నేను మమ్మల్ని ఇడికి వచ్చి తోలుకొచ్చింది. నీ దండం పెడతాన్నా పార్క్ అన్న, నువ్వు ఇక్కడ ఉంటే క్లోజ్ చేయి, లేవునంటే ఓపెన్ చేయనా. నీ దండం పెడతాన్నా, చేతులు కూడా రావు దండం పెట్టేదానికి, ఇక్కడ కడ్డీలు పెట్టుకోనా. ఇది అన్న ఏమర్లే. అన్న ఉలుకులేడు పలుకులేడు. అన్న పార్క్ అన్న, నీకు దండం పెడతా అన్న. బాబ్జీ పార్క్ కాదురా, ఫారూక్ రా. ఫారూకా? ఫారూక్ ఫారూక్ ఏదో ఒకరు లేరా నాయన. ఏదో ఒకటంటే కొత్త ఆత్మ వస్తుంది మళ్ళా కావాలనా పరుగుడు లేపుతా టైం. మరి చూడు నా పార్క్ అన్న, నీకు దండం పెడతాన్నా, ఎక్కడున్నా ఇడికి వచ్చిపోదురు అన్న, మాట్లాడి తనతో దండం పెడతాన్నా. మాట్లాడుకుంటే ఏం వదలదు, రాకుంటే నువ్వు వదలవు, మీతో రాకుంటే మావాడు అబ్దుల్ గారు నన్ను వదలన్నా. నీ దండం పెడతారా అన్న, ఎక్కడున్నావా? సరే ఇంకా నీకు కూడా రిప్లై ఇవ్వడం లేదు, తనకే ఇచ్చి. ఓకేనా అండి? జాగ్రత్తగా చూడండి, ఈ గేము ఏం లేదు, వాటిని స్టడీగా పట్టుకోండి. మీరంతగా మీరు కథలు చెడ్డదండి. మీరు ఏమన్నా మాట్లాడి తను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారంటే మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి కోరుకోండి. అవి అవునైతే తను మీతో మాట్లాడాలనుకుంటే వీటిని క్లోజ్ చేయమని చెప్పండి, లేదంటే ఓపెన్ చేయమని చెప్పండి. వీటిని క్లోజ్ చేస్తే మీరు నమ్ముతారా సార్? నేను నమ్ముతాను, బట్ మీకు చెప్తున్నాను, మీరంతా మీరు క్లోజ్ చేయొద్దండి. మీరు స్టడీగా పట్టుకొని ఉండండి. అవి ఆటోమేటిక్ ఇన్ కేస్ స్పిరిట్స్ ఉంటే అవి క్లోజ్ అవుతాయి. ఫరూక్, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను నిన్ను చూసా. ఒక్కసారి కనపరా, వీళ్ళకి నమ్మకం లేదు, ఒక్కసారి కనపరా, వీళ్ళకి నువ్వు ఒక్కసారి దీన్ని కదిలిస్తావంటే ఇతను నమ్ముతాడు, నాకు హెల్ప్ చేస్తాడు ఈ సారు. ఫరూక్, ఒక్కసారి నువ్వు ఉంటే దీన్ని క్లోజ్ చేయవా ప్లీజ్? ఉన్నారు సార్, మీరు చూసారు కదా క్లోజ్ అయ్యాయి. ఫారూక్ ఇక్కడే ఉన్నాడు, మీరు కొంచెం నమ్మండి, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఓకే ఓకే, నేను నమ్ముతున్నాను. సరే ఇప్పుడు క్లోజ్ అయ్యాయి, నేను కూడా చూసాను. ఇంకొక డౌట్ ఉంది నాకు. సో చెప్పండి సార్. తనని మీరు మీట్ అవ్వాలనేసి వెళ్ళారు, మిమ్మల్ని మీట్ అవుతాను రమ్మన్నాడు కదా, సో అప్పుడు చనిపోయాడని మీరు చెప్తున్నారు, నిజమేనా? అవును సార్, చనిపోయినాడు. సో తనని ఎవరైనా చంపారా, లేదంటే తనంతకు తను న్యాచురల్గా ఏదైనా అయి చనిపోయాడా? ఒక్కసారి అడుగుతారా ప్లీజ్? ప్లీజ్ ఏడవద్దండి, ఏడవకుండా ప్లీజ్ అడగండి. మీరు ఇప్పుడు అడిగితే నమ్ముతారా సార్? నమ్మడం కోసం కాదు, తను హెల్ప్ చేయడం కోసం. నాకు హెల్ప్ చేయండి సార్. నీకు ప్లస్ ఫారూక్ ఇద్దరికి హెల్ప్ చేస్తాను. ఈ ఒక్క క్వశ్చన్ అడుగు. ఫారూక్, నేను ఎవరన్నా చంపేశారా, లేకుంటే నీకేమన్నా అయ్యి నీకు నువ్వు ఏమన్నా చనిపోయావా? నేను ఎవరైనా చంపేసింటే వీటిని క్లోజ్ చేయి. నీకేదన్నా అయ్యి నీకే నువ్వేమన్నా చేసుకుంటే ఓపెన్ చేయి ఫారూక్. మావా చెప్పురా. మామా ఎవరు చంపేశారంట్రా? తను ఏడుస్తుందిరా, ఏడవుతాను చెప్పురా. అది హలో హలో ప్లీజ్ 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 ఏడవద్దండి. ఓకే చంపేశారు. ఓకే ఓకే కూల్, రిలాక్స్. ఇచ్చేయండి అవి, ఇచ్చేయండి. ఒక్క నిమిషం ఇచ్చేయండి. ఏడవద్దండి. హలో రే బాబ్జీ పట్టుకోరా రే, ఇద్దరు కెమెరా. ఏడవద్దండి. రాజీగారు ప్లీజ్ నేను హెల్ప్ చేస్తాను. ఏడవద్దండి. ఒక్క నిమిషం ఏడవద్దండి ప్లీజ్. నిజమేరా
మళ్ళీ తనేమో ఏడ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. మళ్ళీ ఆన్ చేస్తాను.